తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బస్సు సిబ్బంది బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను తెలుసుకోకుండా గత ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిందని, పలు ప్రభుత్వ జిల్లా కార్యాలయాలకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. అన్ని వనరులు ఉన్న గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. 3వ రోజు ఈరోజు చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఆయన మహానుభావులు, పాత ముఖ్యమంత్రి. ఆయన ఏంటంటే 5 కిలోమీటర్ల పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇక్కడ దిగేది. ఎవరి కష్టాలు ఏమీ తెలియదు. గూడూరు నుంచి మనం తిరుపతి పోవాలంటే 140 కిలోమీటర్ల తీర ప్రాంతాల నుంచి, అంటే చెన్నై పోయేంత దూరం ఉంటుందన్నమాట. అదేవిధంగా చంద్రగిరి నగిరి నుంచి చిత్తూరులో పోవాలంటే 110 కిలోమీటర్లు. ఎవరు చెప్పారో ఏం చేశారో అయిపోయింది, జరిగిపోయింది. ఈ ప్రభుత్వం ఉన్న ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు, చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు. మరి మన గూడూరు జిల్లా చేస్తే ఏమవుతుంది? కాబట్టి జేఏసీ మిత్రులు కూడా మనందరం అనుకునేది ఏంటంటే గూడూరు జిల్లా చేసే విధంగా మొత్తం, అంటే జిల్లా నెల్లూరులో వద్దనుకున్నారు అనుకోండి, గూడూరు జిల్లా చేద్దాం. మనం ఉన్నాయి కదా 4-5 నియోజకవర్గాలు గూడూరు జిల్లా చేసే విధంగా అందరం ప్రయత్నిస్తాము. అవి పట్టించుకోకుండా మన గూడూరు ప్రాంతాన్ని విడగొట్టి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. ఆ రోజు నుంచి మనం ఎన్నో ప్రయాసాలకు కష్టాలకి లోనై ఆవేదన పడుతుంటే, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఈ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మన గూడూరు ప్రజలకి, గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ హామీ ఇచ్చారు. మేము గెలిచిన తర్వాత, ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని హామీ ఇచ్చి మనలో ఎన్నో ఆశలు నెలకొల్పారు. ఆశలతో నిండిపోయాము మనం. కానీ ఇటీవల విడుదలైనటువంటి నోటిఫికేషన్లో చూస్తే గూడూరు ఊసే లేదు, గూడూరు గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ రాపూర్ని, కలువాయిని వాటిలో గూడూరు రెవెన్యూ డివిజన్లో కలిపారని చెప్పారే కానీ గూడూరు గురించి అసలు పట్టించుకోలేదు. కనుక మనం 150 కిలోమీటర్లు గుమ్మల దెబ్బ నుంచి తిరుపతికి పోయి రావాలంటే 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు ఒక సామాన్య మానవుడికి పోయి ఏదన్నా పనులు చేయించుకొని, అంటే గవర్నమెంట్ ఉద్యోగులతో, అధికారులతో ఏదైనా చాలా పనులు ఉంటాయి. ఆ పనులు చేయించుకొని తిరిగి రావాలంటే జరిగే పని కాదు. ఒకవేళ అధికారులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి? అక్కడనే ఉండాలి, లేకపోతే తిరిగి రావాలి, తిరిగి వచ్చి మరుసటి రోజు పోవాలి. ఎన్నో పనులు ఉంటాయి సామాన్య మానవులు. కానీ ప్రతి ఒక్కరికి ఇది గూడూరు జిల్లా తీసుకుపోయి, గూడూరు ప్రాంతాన్ని తీసుకుపోయి తిరుపతిలో జరిగితే గూడూరు తిరుపతిలో కలపడం మాకు ఎటువంటి మాకు అసలు ఇబ్బందిగా ఉంది. మేము నిజంగా చెప్పాలంటే పల్లెటూరు నుంచి గూడూరుకి రావాలంటే చాలా ఈజీ, గూడూరు నుంచి నెల్లూరు పోవాలన్నా కూడా ఈజీ. కానీ తిరుపతికి పోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. మేము రోజువారీ కూలి పని చేసుకొని, ఏదో డ్రైవర్ చేసుకొని పని చేసుకుంటాము. ఆ డబ్బులు ఎత్తుకొని తిరుపతి పోయేసరికి ఆ డబ్బులు అయిపోతాయి. ఆ తర్వాత ఆఫీసులు ఎక్కడో తెలియదు. ఈ మాదిరిగా మేము అష్ట కష్టాలు పడి మేము తిరుపతి దాకా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ రేత్రి పూనుకొని ఇవన్నీ లేకుండా మా గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా మా గూడూరే ఒక జిల్లాగా చేయాలని మా అందరి అల్లుడిపైనే ఓ అత్త కిరాయి వ్యక్తులతో దాడి చేయించిన ఘటన అన్నమయ్య జిల్లా పెనగలూరులో జరిగింది. మునుస్వామి అనే వ్యక్తిపై 4 దుండగులు కత్తితో దాడి చేశారు. రాపూరు వాసి మునుస్వామి 4 రోజుల క్రితం భార్యతో గొడవపడి పెనగలూరులోని తన మేనత ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన అత్త పెంచలమ్మ అల్లుడిపై దాడికి పురమాయించింది. 2 బైకులపై వచ్చిన కిరాయి వ్యక్తులు కత్తితో మునుస్వామి గొంతుపై దాడి చేశారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుండి వారు పరారయ్యారు. కత్తితో సహా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. పెనగలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్యూచర్ సిటీలో పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, 24 క్రాఫ్ట్స్ లో స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. స్టూడియోల ఏర్పాటుకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, స్క్రిప్ట్తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.
వినోద రంగం విషయంలో ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా తన వంతు కృషి చేస్తారని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సినీ రంగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల క్రితమే చెప్పారని, ప్రస్తుతం ఈ సదస్సును చూసిన తర్వాత ఆయన అనుకున్నది సాధిస్తారనే నమ్మకం కలిగిందని చిరంజీవి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్ర పరిశ్రమలు హైదరాబాద్ కు వచ్చేలా కృషి చేస్తామని ఆయన తనతో గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట హైదరాబాద్ని ఫిలిం హబ్గా చేయాలి. అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే భారతీయ వరకో కాదు, గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని, ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి, ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం. కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడతారు. చాలా అది నిజం కుదురుతుందా? ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం. ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను. ఎంతవరకు కుదురుతుంది, ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ మీరు ఏమైనా చేయండి, మీ గైడెన్స్ ఇవ్వండి, మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను. కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ఒక్కరి వల్లే అయ్యింది. అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజున మనం అందరం చూస్తున్నాము. ఇది చాలు, డెఫినెట్గా ఆయన అనుకున్నది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది. ఆయన అన్నది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో. ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే 1 అవర్ డిస్టెన్స్లోనే ఉంది. మేబీ ఢిల్లీ ఇంకొక 1 అవర్ పడుతుందేమో తప్ప. అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు, ఎక్కడ లేకుండా పోలేదు. ఏమి తక్కువ, ఏ లొకేషన్స్ తక్కువ, ఏ వనరులు తక్కువ. ఇక్కడ పని చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే కనుక పని చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి సినిమా పరిశ్రమ ద్వారా ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది ఆ పొటెన్షియల్ పూర్తిగా ట్యాప్ చేయలేదు అన్న మాట వాస్తవం. వారు మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో నడిపిస్తామన్నారు. ఇప్పుడు కూడా అలాంటి చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య, సినిమా పెద్దల మధ్య జరిగింది. అయితే ఇది కాంప్రహెన్సివ్గా కన్సాలిడేట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరూ కూడా ముందుకు వస్తాము. ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ అని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్లు వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతోమంది ఈ రోజున ఇక్కడ ఉన్నారు ఈ సభ్యుకుల్లో. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నారంటే ఎలాంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టం ముందు అందరూ సమానమేనన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని డిమాండ్. వందే మాతరం స్ఫూర్తిని భావితరాలు కొనసాగించి దృఢమైన భారత నిర్మాణానికి కృషి చేయాలి. లోక్సభలో ప్రసంగించిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందన్న వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. ఫాసిస్ట్ పాలనకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో ప్రసంగించిన చిరంజీవి వినోద రంగం విషయంలో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.